మొట్టమొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిపై డైరెక్ట్గా కామెంట్లు చేయడం జరిగింది. విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుకు లొంగిపోయాడు అని జగన్మోహన్ రెడ్డి సంచలనమైన కామెంట్లు చేయడం జరిగింది. ఒక రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబుకు లొంగిపోయి కేసులకు భయపడి రాజకీయాలలో చంద్రబాబుకు తలొగ్గాడు. లిక్కర్ స్కామ్ అంటూ వైసీపీ నాయకులపై కేసులు పెట్టేందుకు ఆయన చంద్రబాబుకు భయపడే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. కూటమి ప్రభుత్వానికి మేలు చేసేలా రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయటం జరిగింది. అధికారం లేనప్పుడు ధైర్యంగా ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి విజయసాయిరెడ్డి ఒక పిరికివాళ్ళలాగా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి మేలు జరిగేలా ఆయన చంద్రబాబుకు లొంగిపోయి ఈరోజు అసత్య కథనాలను వైసీపీపై చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిపై విరుచుకుపడటం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని కొత్త బ్రాండ్లను ఈరోజు మేము చూస్తున్నాము. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి బ్రాండ్లు నేను ఈ ఒక్క కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలేదు. 2014 నుండి 19 వరకు 43,000 బెల్ట్ షాపులు, 4,950 షాపులు, ఒక్కొక్క షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూము 2014 నుండి 19 మధ్యలో ఉండేది. విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉంది. మద్యం కుంభకోణం 2014 నుండి 19 మధ్యలోనే జరిగింది. లిక్కర్ కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పైన ఉన్న మాట వాస్తవమా కాదా? చంద్రబాబు పైన తన కేసులను బయటపడనీయకుండా ఆయన చేసిన తప్పులను మాపై చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మా సీఎంఓలు ఒక్క ఫైల్ పైనైనా మేము సంతకం పెట్టినట్లు కానీ, మేము లిక్కర్ స్కామ్ కుంభకోణంలో ఉన్నట్లు కానీ నిరూపించగలరా? అసలు మిథున్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి మరియు కృష్ణమోహన్ రెడ్డికి లిక్కర్ కుంభకోణంతో అసలు సంబంధం ఏముంది? విజయసాయిరెడ్డి పిరికి వాళ్ళలాగా 3 సంవత్సరాలు రాజ్యసభ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడికి లొంగిపోయి కూటమి ప్రభుత్వానికి మేలు చేసేలా అసత్య ఆరోపణలు చేస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి విజయసాయిరెడ్డిపై సంచలనమైన కామెంట్స్ చేయటం జరిగింది.